గద్దరన్న గారు నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం సినిమా ఈ నెల 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ రిలీజ్ డేటు వివరాలు మీ ముందుంచడానికి మేము ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నేను నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా, రచయితగా, గాయకుడిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ సినిమా తీసే ముందు గద్దరన్న కథని తయారు చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ని ఊహించుకున్నాడు. ఆయన కథానాయకుడు ఎలా ఉండాలంటే నీతికి, నిజాయితీకి నిలువెత్తు రూపం ఉండాలి. ఆ రూపాన్ని ఊహించుకొని కథని తయారు చేస్తే భారతదేశంలోనే నీతిమంతుడు, ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం అత్యంత విలువైన తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి ప్రజల కోసం అనునిత్యం పోరాడుతున్నటువంటి జేడి లక్ష్మీనారాయణ గారిని దృష్టిలో పెట్టుకొని, అలానే ఉద్యమాలు చేస్తున్న ఉద్యమకారులందరినీ దృష్టిలో పెట్టుకొని కథానాయకుడు క్యారెక్టర్ని ఆయన ఇది నిజ జీవితానికి దగ్గరున్న ఉద్యమ చిత్రం. ఇప్పటి వరకు మీ ముందుకి డేటు ప్రకటించి రాలేకపోవటానికి అనేక కారణాలు. ఆయన చనిపోవటం కానీ, సెన్సార్ కార్యక్రమాలు కానీ ఎన్నో ఉన్నాయి. చివరి నిమిషంలో ఇంకా 48 గంటల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వస్తుందన్నది మీ అందరితోటి నాయకుడు కాకుండా రియల్ కథానాయకుడు, గద్దరన్నకి, తెలుగు ప్రజలకి ఇష్టమైన వ్యక్తి, ఐపీఎస్ ఆఫీసర్ శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారిని ఆహ్వానిస్తున్నాం. సార్, వెల్కమ్ సార్. ఆయనను గాజువాకలో భూములు కోల్పోయిన నిర్వాసితుడు నా సోదరుడు జీకే రెడ్డి గారు దండ వేసి శాల్వా కప్పి ఆహ్వానించాల్సింది. అలానే అన్ని అవయవాలు ఉండి కూడా బాధ్యతలు విస్మరిస్తున్న ఈ దేశంలో, ఈ ప్రపంచంలో దేవుడు తనకి లోపాన్ని ఇచ్చినా కూడా దాన్ని ఆయుధంగా మార్చుకొని ఉద్యమంలో సోషల్ మీడియా ద్వారా తన శక్తి వంచన లేకుండా పోరాడుతున్న మౌత్ ఆర్టిస్టు నా చెల్లెమ్మ స్వప్నాన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఉత్తరాంధ్ర వాసి. ఆ అమ్మాయి చాలా మందికి ఇన్స్పిరేషన్. చిన్న వయసులోనే ఎన్నో పోరాటాల్లో. థ్యాంక్ యూ తల్లి. అలానే గ్లామర్ సినిమాలు, పెద్ద స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమాలే విడుదల చేయడానికి ముందుకు వస్తున్న పంపిణీ రంగం అన్ని పక్కన పెట్టి నా గద్దరన్న కోసం, నా తెలుగు ప్రజల ఉద్యమ చిత్రమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కోసం నేను ముందుకు వస్తున్నానని అందరికంటే ముందే ఈ సినిమాని కొని రాష్ట్రానికి, ప్రపంచానికి పంపిస్తున్నటువంటి నా సోదరుడు పిఆర్కే ఫిల్మ్స్ ప్రసాద్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే చెన్నై పట్టణం నుంచి అనేక సినిమాలకు డిజైనర్గా ఉండిన వాళ్ళ కుటుంబానికి డిజైనింగ్ తప్ప ఏమీ తెలియదు, రాజకీయాలు తెలియదు, ఈ ప్రపంచం బయటికి తెలియదు. నా మిత్రుడు గత 3-4 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం కష్టపడి ఒక ఆర్ట్ లాగా, ఒక గ్రంథాన్లాగా తయారు చేసినటువంటి సురేష్ అంజన్ కడలి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే భూ నిర్వాసితుడైన రెడ్డి, జీకే రెడ్డి గారు నిర్వాసితుల తరపున పోరాటం చేయటమే కాకుండా ఈ సినిమాలో నటించారు. సినిమాకు చాలా కష్టపడ్డారు. ఆయన్ని కూడా వేదికను అలంకరించారు. తక్కువ టైంలోనే ముగిస్తాం.